నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక జట్టు ఫైనల్ చేరుకుంది. మరో జట్టు భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కోల్కతాను ఢీకొట్టే జట్టేది అనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ద్వారా ఫైనల్ ఆడే రెండో జట్టు ఏదనే విషయం తేలనుంది. ఈ కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్ లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శనే చేశాయి. రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్ లో విజయంతో ఉత్సాహంగా ఉంది. మరోవైపు క్వాలిఫైయర్ 1 లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశమైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో రాణించే దాన్ని బట్టి ఈ జట్టు విజయ అవకాశాలు తేలనున్నాయి. ఈ టోర్నీ ఆరంభం నుంచి వీరిద్దరూ ఆ జట్టుకు అండగా నిలిచారు. మిగతా వారిపై భారం పడకుండా భారీ స్కోర్లు చేశారు. ఈ ఇద్దరు ఓపెనర్లలో ఎవరో ఒకరు ప్రత్యర్థి జట్టు బౌలర్లకు దడ పుట్టించే విధంగా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించారు. కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో వీరిద్దరూ ఎలా ఆడనున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ జంట సన్ రైజర్స్ ఓపెనర్లను ఎలా ఎదుర్కొంటారు అనే విషయం క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్ లో పవర్ హిట్టింగ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రావిస్ హెడ్ దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో 533 పరుగులు చేయగా, అభిషేక్ 207.04 స్ట్రైక్ రేట్ తో 470 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి 72 సిక్స్లు, 96 ఫోర్లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వారిద్దరితో పాటు క్లాసెన్ కూడా కొన్ని మ్యాచ్ల్లో చెలరేగి ఆడాడు. ఇక 180 స్ట్రైక్ రేట్ తో 413 పరుగులు చేశాడు. వీళ్లను నిలవరించడం రాజస్థాన్ బౌలర్లకు అంత తేలిక కాదు. అయితే చపాక్లో ఆడడం ఉప్పల్లో లేదా వాంకడేలో బ్యాటింగ్ చేయడానికి పూర్తిగా భిన్నం. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్ ప్లే బ్యాటర్లకు సవాలే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. తన కెరియర్ లో చెన్నైలో ఎంతో క్రికెట్ ఆడిన అశ్విన్ కు ఈ పిచ్ పై మంచి అవగాహన ఉంది. చాహల్ రూపంలో నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా జట్టులో ఉన్న నేపథ్యంలో హెడ్, అభిషేక్, క్లాసెన్లను త్వరగా వెనక్కి పంపి మ్యాచ్ పై పట్టు సాధించవచ్చునని రాజస్థాన్ ఆశిస్తోంది. ఈ స్పిన్నర్లతో పాటు పేసర్లు ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మలతో కూడిన రాయల్స్ బౌలింగ్ విభాగం ఉత్తమంగా కనిపిస్తోంది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ల రూపంలో సన్ రైజర్స్ కు మంచి పేస్ దళమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. మయాంక్ మార్కండే ఈ సీజన్ లో ఆకట్టుకోలేకపోయారు. షబాస్ అహ్మద్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నా ప్రాథమికంగా బ్యాటర్. మరి ఈ లోపాన్ని సన్ రైజర్స్ ఎలా అధిగమిస్తోంది చూడాలి. హైదరాబాద్ అంతా భీకరంగా కాకపోయినా జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్ మయర్ వంటి బ్యాటర్లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది. వాళ్లను నిలవరించడం హైదరాబాద్ బౌలర్లకు సవాలుగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.
రెండు జట్లు సమోజ్జీలని వాటి రికార్డులను కూడా చెబుతున్నాయి. ఈ జట్లు ఇప్పటి వరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో పైచేయి సాధించింది. ఈ సీజన్ లో తలపడ్డ ఒక్క మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఒక పరుగు తేడాతో రాజస్థాన్ పై గెలిచింది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆడిన 12 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో హైదరాబాద్ జట్టు 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 7 పరాజయ పాలైంది. 10 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 5 ఓటమి చవి చూసింది. చెన్నైలో వాతావరణం వేడిగా ఉక్కుపోతగా ఉంటుంది కాబట్టి రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉండవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్ల్లో 5 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.